వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే, షర్మిల కొడుకు రాజారెడ్డి ఆల్రెడీ అట్లూరి ప్రియాతో ప్రేమలో ఉన్నారనేది గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్త. సో దాన్ని ఎండార్స్ చేసే విధంగా ప్రజెంట్ అటు విజయం కానీ ఇటు షర్మిల కానీ అమెరికాలోనే ఉన్నారు. అదేవిధంగా ఆమెకి అట్లూరి ప్రియాకి వాళ్ళు బట్టలు కూడా ఇవ్వడాన్ని, విజయమ్మ బట్టలు కూడా ఇవ్వడానికి కూడా అటు మీడియా, సోషల్ మీడియా కూడా హైలైట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళ ఇప్పటి వరకు కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు వీళ్ళ వివాహ వేదికను కూడా వాళ్ళు నిర్ణయించారు. వివాహ తేదీని కూడా షర్మిల అండ్ బ్రదర్ అనిల్ నిర్ణయించారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇరు కుటుంబాల పరస్పర అంగీకారంతోనే మాట్లాడుకునేందుకే వీళ్ళు విజయమ్మ అండ్ షర్మిల అమెరికా కూడా వెళ్ళారు బ్రదర్ అనిల్తో కలిసి అని కూడా ఒక సమాచారం. అయితే ఈ రోజున చూసినట్లయితే మనం ఫిబ్రవరి 17న వీళ్ళు పెళ్లికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించారని కూడా అటు లోటస్ పాండ్ నుంచి లీక్లు వస్తున్నప్పటికీ షర్మిల లాంటి వాళ్ళైతే అధికారికంగా ఈ అంశానికి సంబంధించి ఒక ప్రకటన చేయలేదు. బట్ ఈ విషయంలో మాత్రం అటు షర్మిలకు సన్నిహిత వర్గాలు కూడా ఫిబ్రవరి వచ్చే ఏడాది మాఘమాసంలో అంటే ఫిబ్రవరి 17న ఆయన పెళ్లి జరిపేందుకు కూడా రాజారెడ్డి పెళ్లికి ఇరు కుటుంబాలు ముందుగా నిర్ణయించారని కూడా చెప్తూ వస్తున్నారు. ఇక మనం చూసినట్లయితే ఈలోపే అంటే ఇక దాదాపు 2 నెలల సమయం ఉంటుంది వాళ్ళ వివాహానికి. ఈలోపే హైదరాబాద్లో అత్యంత ఘనంగా వాళ్ళ ప్రీ ఎంగేజ్మెంట్ కూడా చేసేందుకు కూడా ఇరు ఫ్యామిలీలు నిర్ణయించారు. ఈ మాట్లాడుకోవడానికే షర్మిల అండ్ విజయమ్మ అట్లూరి శ్రీనివాస్ ఫ్యామిలీని కూడా అమెరికాలో కలిశారు. సో ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే ఇరు కుటుంబాలు వాళ్ళ పెళ్లి తేదీని కానీ వాళ్ళ ఎంగేజ్మెంట్ తేదీని కానీ నిర్ణయించారని కూడా చెప్తున్నారు. సో ప్రత్యేకించి ఈరోజు చూసినట్లయితే ఎప్పుడైతే రాజారెడ్డి పెళ్లి జరగబోతోంది అట్లూరి ప్రియాతో అని వార్తలు వచ్చాయో, ఎప్పుడు ఆ పెళ్లి డేట్తో సహా ఆయన ఎక్కడ ఏదైతే పెళ్లి జరగబోతున్నారనే వార్తలు కూడా ఒక సంచలనంగా మారాయి ఈ రోజున. అయితే ఈ రోజున చూసినట్లయితే రాజస్థాన్లోని ఉమేద్లో ఇప్పుడంతా కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు అందరూ మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో సెలబ్రిటీస్ అంతా. సో రాజస్థాన్లోని ఉమేద్ కోటలో వాళ్ళ పెళ్లికి కూడా నిర్ణయించారు ఇరు కుటుంబాలని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే అంతకంటే ముందుగానే పెళ్లికి అందరూ వెళ్ళలేరు కాబట్టి పూర్తి స్థాయిలో ఒక వివిఐపి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి అతను, సో ఈ పూర్తి స్థాయిలో షర్మిల కూడా అందరూ పొలిటీషియన్స్ కానీ అన్ని పార్టీలతో ఒక అసోసియేషన్ అయితే ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి. సో ఈ రోజున పెళ్లి కంటే ముందుగా ఒక ఎంగేజ్మెంట్నే ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబాద్లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇరు ఫ్యామిలీలు ప్లాన్ చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మనం చూసినట్లయితే ముందుగా ఎప్పుడైతే రాజారెడ్డి ఆల్రెడీ యూఎస్లోనే ఉన్నారు ఎప్పటి నుంచో, అక్కడ ఆయన చదువు రూపంలో జాబ్ రూపంలో, ఇక ఆయనకు అక్కడ చర్చికి వెళ్ళడం ద్వారా వీళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియానిటీ అనేది మనకు తెలిసిందే వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ చర్చికి వెళ్ళే క్రమంలోనే అట్లూరి ప్రియా ఆయనకు పరిచయం అయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే చట్నీస్ రెస్టారెంట్ అధినేత ప్రసాద్కి సంబంధించి రిలేషన్ ఉందని వార్తలు వచ్చినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అధికారికంగా అట్లూరి ప్రియాతో మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా వాళ్ళు ఖండించడం జరిగింది. ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే అట్లూరి శ్రీనివాస్, ప్రియా వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అట్లూరి శ్రీనివాస్కు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలతోని ఒక రిలేషన్ అయితే ఉంది, ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రియా మెస్ వాళ్ళతో ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఇక అటు అమెరికాలో కూడా బ్రదర్ అనిల్ వెళ్ళినప్పుడల్లా కూడా అట్లూరి శ్రీనివాస్తో ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక సాన్నిహిత్యం కానీ ఉంది. పలు అనిల్కి సంబంధించి కొన్ని బిజినెస్ల్లో కూడా అట్లూరి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ క్లోజ్ అసోసియేషన్ కారణంగానే అటు అట్లూరి ప్రియాతోని ఇటు రాజారెడ్డి కూడా చాలా క్లోజ్ రిలేషన్ ఏర్పడిందన్న చర్చ అయితే ఉంది. ఆ దిశగానే వీళ్ళిద్దరూ కూడా ముందుగా స్నేహంతో తన సంబంధాన్ని కొనసాగింది. ఈరోజు ప్రేమ వ్యవహారం దాకా వచ్చారు. సో వాళ్ళు చర్చిలో కూడా ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటారు వీకెండ్స్లో. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడ్డారు. అటు పేరెంట్స్ కూడా వీళ్ళిద్దరూ రాజారెడ్డి ఇదే విషయాన్ని ముందుగా తన తల్లి షర్మిల, తండ్రి బ్రదర్ అనిల్ ముందు ఉంచారు. ఈ క్రమంలోనే అటు ప్రియా ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత ఈ ఎట్టకేలకు ఈ పెళ్లికి కూడా వాళ్ళిద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. అయితే ఈ వార్తలు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా షర్మిల వైపు నుంచి, షర్మిల పార్టీ తరపున ఏ కమెంట్స్ వచ్చినా పొలిటికల్గా మంచి అప్లిఫ్ట్లో ఉన్నారు. ఈ రోజున వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్లో విలీనం చేసి ఆమె ఏదో ఒక పదవి తీసుకుందామని లెక్కలు కట్టినా, బట్ ఆమెను మాత్రం ఎలాగైనా ఏపీ ఎన్నికల్లో పోటీ చేయించాలని, ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆమెను ప్రతినిధిగా పెట్టాలని ఈ రోజున కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈరోజు షర్మిల మాత్రం కేవలం కాంగ్రెస్కి నా మద్దతును ప్రకటించి యాక్టివ్ పాలిటిక్స్కి కూడా ఎన్నికల్లో యాక్టివ్గా లేకుండా దూరంగా ఉండిపోయారు. తన పార్టీ శ్రేణులను కూడా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వమంటూ ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. సో ఇక ఇప్పుడు చూసినట్లయితే ఏపీ ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈలోపే పూర్తి స్థాయిలో తన కొడుకు పెళ్లి మీద ఈరోజు షర్మిల ఫోకస్ పెట్టబోతున్నారని కూడా అంటున్నారు. అందుకని ఈరోజు తన తల్లి విజయమ్మను ఒక పెద్ద మనిషి తరహాలో ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఏదైతే ఇరు కుటుంబాలు కూడా చర్చించారు ఆ పెళ్లికి సంబంధించి అండ్ దాని డెస్టినేషన్ వెడ్డింగ్కి సంబంధించి
అండ్ దెన్ ముందుగానే పెళ్లికి ముందుగానే ఎంగేజ్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఇరు ఫ్యామిలీలు ఒక డేట్ విషయంలో వెన్యూ విషయంలో ఒక క్లారిటీకి అయితే వచ్చాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ జనవరి ఎండింగ్లో కానీ హైదరాబాద్ వేదికగా భారీగా వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది. ప్రముఖులందరినీ కూడా దానికి పిలిచే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17న రాజస్థాన్లో రాజారెడ్డి పెళ్లికైతే మాత్రం షర్మిల పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపాలని కూడా వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ, ఇన్ని వార్తలు ఈ రకంగా సోషల్ మీడియాలో అండ్ దెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ అటు బ్రదర్ అనిల్ నుంచి కానీ షర్మిల నుంచి కానీ ఒక అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే ఈ ప్రకటన కూడా అటు విజయమ్మ ద్వారా చేయిద్దామనే ఆలోచనలో ఏదైతే బ్రదర్ అనిల్ అండ్ షర్మిల ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరొక వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో రాజారెడ్డి పెళ్లికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మాత్రం ఈరోజు షర్మిల అండ్ విజయమ్మ రివీల్ చేయబోతున్నారు మీడియా ముందు అని కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. లోటస్ పాండ్ నుంచి ఆ దిశగా మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఆ వార్త కోసం అయితే ఇటు రాజారెడ్డి ఫ్యామిలీ అంటే వైఎస్ ఫ్యామిలీ అభిమానులు కానీ అండ్ షర్మిల అభిమానులు కానీ ఆమె పార్టీ అభిమానులు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. లెట్స్ సీ, మొత్తానికైతే వాళ్ళిద్దరికీ కూడా మొత్తం శుభాకాంక్షలు అయితే వెళ్ళి వస్తున్నాయి. ఇక షర్మిల అధికారికంగా ఒక ప్రకటన చేస్తే మాత్రం ఈ రోజున ఆయన పెళ్లికి సంబంధించి తన కొడుకు పెళ్లికి సంబంధించి అండ్ దెన్ పూర్తి స్థాయిలో ఎంగేజ్మెంట్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.